హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. చాలా మందికి ఏమిటి మొత్తం మ్యాక్సిమం మ్యాథ్స్ అంటే చాలా భయపడుతూ ఉంటారు చిన్నప్పటి నుంచి కూడా కదా. చిన్న ప్రశ్నలు అయితే పర్వాలేదు, కానీ పెద్ద చాలా సంక్లిష్టమైన ప్రశ్నలు వేస్తే కళ్ళు తేలేస్తారు. మరి ఇలాంటి వాళ్ళ కోసమే గూగుల్ కంపెనీ ఓ సరికొత్త యాప్ను తీసుకొచ్చింది. అసలు దీన్ని ఎలా వాడాలో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. అయితే చాలామందికి భయం గణితం అంటే. లెక్కల చిక్కుముడలు విప్పలేక నానా అవస్థలు పడుతూ ఉంటారు వాళ్ళు. సంక్లిష్టమైన గణిత సమస్యలకు సమాధానం రాబట్టలేక తెగ కొట్టుమిట్టాడుతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళ కోసమే గూగుల్ కంపెనీ ఓ సరికొత్త యాప్ తీసుకొచ్చింది. అదే ఫోటో మ్యాథ్. ఎస్, ఈ యాప్ వాస్తవానికి గూగుల్ కంపెనీ ఈ మ్యాథ్స్ యాప్ను చాలా కాలం క్రితమే కొనుగోలు చేసింది. తాజాగా దాన్ని ప్లే స్టోర్, యాప్ స్టోర్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. దీన్ని మీరు ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే బేసిక్ వెర్షన్ పూర్తిగా ఫ్రీ, కానీ ప్రీమియం వెర్షన్ కావాలంటే ఖచ్చితంగా డబ్బులు కట్టాల్సి వస్తుంది. మీకు మ్యాథ్స్లో ఏదైనా ప్రశ్నకు సమాధానం తెలియకపోతే వెంటనే ఈ యాప్ ఉపయోగించి సరైన సొల్యూషన్ కనుక్కోవచ్చు. ఇందుకోసం మీరు ప్రశ్నను ఫోటో తీసి ఫోటో మ్యాథ్ యాప్లో అప్లోడ్ చేయాలి అంతే, లేదా యాప్ ఓపెన్ చేసి ఆ ప్రశ్నను స్కాన్ చేయాలి అంతే. సింపుల్. యాప్ మీ ప్రశ్నకు అనలైజ్ చేసి సరైన సమాధానాన్ని ఇచ్చేస్తుంది. ఈ ఫోటో మ్యాథ్ యాప్ ద్వారా మీరు ఎడిషన్స్ కానీ సబ్ట్రాక్షన్స్ కానీ ఇలాంటి బేసిక్ మ్యాథ్స్ అని చేసేయచ్చు. అలాగే రేఖాగణితం, త్రికోణమితి అంటే ట్రిగ్నోమెట్రీ ఇలాంటి సంక్లిష్టమైన లెక్కలను కూడా సమాధానాలు కనుక్కోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా, ఈ ఫోటో మ్యాథ్ యాప్ అనేక భాషలకు సపోర్ట్ చేస్తోంది. ఫోటో మ్యాథ్ యాప్ అసలు ఎలా వాడాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముందుగా మీరు ప్లే స్టోర్లో లేదా యాపిల్ స్టోర్లోకి వెళ్ళండి. ఫోటో మ్యాథ్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే యాప్ కనిపిస్తుంది. ఈ ఫోటో మ్యాథ్ యాప్ను మీ డివైస్లోకి డౌన్లోడ్ చేసేసుకోండి. యాప్ను ఓపెన్ చేస్తే మ్యాథ్స్ ప్రాబ్లమ్ని స్కాన్ చేయాలి. ఒకవేళ స్కాన్ చేయడం వీలు కాకపోతే ప్రశ్నను మాన్యువల్గా టైప్ కూడా చేయొచ్చు. దీనికోసం ప్రత్యేకంగా ఒక కీబోర్డ్ కూడా ఉంటుంది అందులో. మరి క్వశ్చన్ మీరు స్కాన్ చేయగానే స్క్రీన్పై మీకు సమాధానం వచ్చేస్తుంది. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మీరు స్కాన్ చేసే ప్రశ్న చాలా క్లియర్గా స్పష్టంగా ఉండాలి. చేతి రాతలో ఒకవేళ క్లారిటీ లేకపోతే ప్రశ్నకు సరైన సమాధానం దొరక్కపోవచ్చు. వాస్తవానికి గూగుల్ కంపెనీ మ్యాథ్ యాప్ను చాలా కాలం క్రితం కొనుగోలు చేసినా తాజాగా దాన్ని ప్లే స్టోర్, యాప్ స్టోర్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. దీన్ని ఫ్రీగా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బేసిక్ వెర్షన్ ఫ్రీ, కానీ ప్రీమియం అయితే డబ్బులు కట్టాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి ఈ యాప్ అయితే చాలామంది ఈ ఫోటో మ్యాథ్ యాప్లో అప్లోడ్ చేసుకుని లేదా యాప్ ఓపెన్ చేసి ప్రశ్నను స్కాన్ చేసి సింపుల్గా సమాధానాలు కనుక్కుంటున్నారు. మొత్తానికి దీని ద్వారా చాలా క్లిష్టమైన వాటికి కూడా వీళ్ళంతా కూడా ఆన్సర్స్ రాబట్టుకుంటున్నారు. మొత్తానికి చాలా విచిత్రంగా ఉంది కదా. ఇంకా ముందు ఎటువంటి అడ్వాన్స్ స్టేజ్లో ఉండే యాప్లు వస్తాయో వెయిట్ అండ్ సీ.